ప్రకృతి సంబంధికి ఆత్మ విషయాలు అర్థం కావు. చదువొచ్చు గనక చదవగలవు గాని ఆత్మస్వరం వింటేనే గాని విశ్వాసం కలగదు. బోధకునికి గాని బోధింపబడేవారికి గాని బోధకుడు పరిశుద్ధాత్మే. వయస్సులో వృద్ధులైన కొందరు ఆత్మరీతిగా బాల్యావస్థలోనే ఉన్నారు. పరిశుద్ధాత్మ లేనిది దేవుని వాక్య పఠన అక్షరాలు చదవటానికే పరిమితమైపోతుంది. జాగ్రత్త. దేవుని ఆత్మ నీకు బోధించకపోతే నీకు వాక్యాక్షరం తెలుసు కాని అంతరార్థం మాత్రం బోధపడదు. క్రీస్తుని గురించిన మర్మములను బయలుపరిచేవాడు పరిశుద్ధాత్మే. ప్రకృతి సంబంధికి ఆత్మ విషయాలు అర్థం కావు. చదువొచ్చు గనక చదవగలవు గాని ఆత్మస్వరం వింటేనే గాని విశ్వాసం కలగదు. బోధకునికి గాని బోధింపబడేవారికి గాని బోధకుడు పరిశుద్ధాత్మ.